నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నరేష్. మొత్తానికి ఈ రాష్ట్రంలో ఫీ రియంబర్స్మెంట్ పైన ఒక రగడ మొదలైందని చెప్పొచ్చు. దానికి కారణం కూడా గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి ఫీ రియంబర్స్మెంటే కాకుండా ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందనేటువంటి బాధలో ఉన్నారు. సో మరి రేవంత్ రెడ్డి గారు ఒకనాడు ఈ విద్యార్థులు నిరుద్యోగులని కేసీఆర్ మోసం చేసిండు కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే ప్రజాపాలన వస్తే మిమ్మల్ని డెఫినెట్గా ఉద్యోగాలు ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కనీసం ఈ విషయం పైన మాట్లాడకపోగా మరి విద్యార్థులని ఆగం చేస్తున్నాడు అని చెప్పేసి రాష్ట్రమంతటా కూడా ఇట్లాంటి సందర్భమే కనిపిస్తూ ఉంది. సో ఇదే విషయం పైన మాట్లాడడానికి మనము కామారెడ్డి పట్టణానికి వచ్చినాం. ఇక్కడ కొంతమంది విద్యార్థినులు ఉన్నారు మనతో పాటు. అడుగుదాం మరి కాలేజీ యాజమాన్యాలు ఎట్లా ఒత్తిడి చేస్తున్నాయి, వీళ్ళ భవిష్యత్తు ఏంది, మరి నెక్స్ట్ ఇంకొక కోర్స్కి వెళ్ళాలంటే లేదా వేరే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుందామంటే మరి ఆ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మరి వీళ్ళ బతుకెట్లా, అదంతా కూడా వీళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది అమ్మాయిలు ఉన్నారు మనతో పాటు. చెప్పండి అమ్మా, నీ పేరేంటి? అమ్మా, ఏం చదువుకున్నావు నువ్వు? అంటే ఏం కంప్లీట్ అయింది నీ కోర్స్? అంటే బీఎస్సీలో డేటా సైన్స్ కంప్లీట్. ఏమైంది అసలు? అంటే నీ సర్టిఫికెట్ ఇచ్చిండ్రా, ఇవ్వలేదా కాలేజ్? మరి ఏమైంది? లేదు, ఇంక ఇవ్వలేదు. మేము కాలేజ్ మేనేజ్మెంట్ని అడిగితే స్కాలర్షిప్ పడే వరకు ఇవ్వము అని చెప్తున్నాం. అంటే ఎట్లా మరి? అంటే ఇప్పుడు మీరు ఇటు కాలేజ్ ఏమో ఇవ్వనంటుంది, మరి మీ భవిష్యత్ ఎట్లా? నెక్స్ట్ కోర్స్కి ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు? మరి ఏంటి అంటే మీరే అప్పు చేసి ఏమైనా కట్టే ప్రయత్నం ఉందా? ఎట్లా అంటే ఇప్పుడు మా ఇంట్లో ఫీజు కట్టాలంటే కష్టమే కాబట్టి గవర్నమెంట్ నుండి స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని ఎందుకు రాలేదనుకుంటున్నారు? అంటే ఇబ్బంది ఏమన్నా తెలుసా మీకేమన్నా? అంటే ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేయలేదు అనుకుంటున్నారు? కాకపోతే మీకు సర్టిఫికెట్లు అయితే ఇవ్వట్లేదు. మీరు అడిగితే ఏమంటున్నారు? మాకు డబ్బులు రాలేదంటున్నారా? ఆర్టీఎఫ్ పడాలి, పడితే మేము ఇస్తామంటున్నాం. అది మాకేం సంబంధం సార్? అది మీరు ప్రభుత్వం చూసుకోవాలి కదా. మా సర్టిఫికెట్ మాకు ఇవ్వాలని అడగాలి కదా. మీరు అడిగినరా? ఏమంటారు వాళ్ళు? కాలేజ్ రన్ అవ్వాలంటే మాకు ఆర్టీఎఫ్ పడాలి కదా. మేము కూడా కాలేజ్ రెంట్స్ కట్టుకోవాలి కాబట్టి టీచర్స్ కి శాలరీస్ ఇవ్వాలి. అవన్నీ చేయాలంటే మాకు ఆర్టీఎఫ్ రావాలి. నా పేరు సుప్రియ. అమ్మా చెప్పండి. నాది న్యూట్రిషన్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది, మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు మాకు సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు వేరే కోర్స్ పీజీ ఎంట్రన్స్ రాయాలి అనుకుంటున్నాను. సో దానికి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కావాలి. బట్ సర్టిఫికేట్స్ కోసం కాలేజ్లో అడిగితే సర్టిఫికేట్స్ కోసం మీకు మనీ పే చేయాలి అన్నారు. సో అది మేము ఎలా పే చేస్తాం? గవర్నమెంట్ నుండి రావాలి కదా. అంటే సో దాని నుండి ఇబ్బంది ఉన్నది. అటు అది రాకపోతే ఇది రాకపోతే మేము మేనేజ్మెంట్ ఎలా చేయాలి? సో ఇంత పెద్ద కాలేజ్ నడపాలంటే మాకు ఎంతో కొంత అమౌంట్ ఉండాలి కదా. సో మీరే పే చేయాలని మాకు అంటున్నారు. మేము అంత అమౌంట్ ఎలా పే చేయగలుగుతాం? మా దగ్గర కూడా ఉండాలి కదా. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో మనీ తొందరగా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి చెప్తున్నారు. మాది ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ అని చెప్పారు. సో రాలేదు. సెకండ్ ఇయర్ లో చూసాం, రాలేదు. ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది, బట్ ఇప్పటి వరకు రాలేదు. అంటే ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు పెండింగ్ ఉందా కాలేజ్ లో కట్టాల్సింది? సో వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆ పేమెంట్ అంతా చేయాలి మీరు. సో ఫస్ట్ ఇయర్ నుండి మేము మా చేతి నుండే కట్టినరా. అంటే ఎంతో కొంత కాలేజ్ రన్ అవ్వాలి అంటే సో యూనివర్సిటీ నుండి ఆర్డర్స్ వచ్చాయి, మేమే హ్యాండ్ నుండి పే చేయాలి అని. సో అదైతే పే చేసాం, బట్ ఇంకా వచ్చే అమౌంట్ ఉంది. సో మాకు సర్టిఫికెట్స్ కావాలి అంటే డెఫినెట్ గా మీరు పేమెంట్ చేయాలి. ఎంత ఉంది పెండింగ్? ఒకవేళ నీకు సర్టిఫికెట్ రావాలంటే నీకు ఎంత కట్టాల్సి ఉంటుంది? నీ వంతుగా కాలేజ్కి యావరేజ్ గా ఫీ 60,000. ఓకే, అది ప్రభుత్వం నుంచి వస్తే మీకు క్లియర్ అవుతుంది అనేది మీకు ఉంది. ఓకే, చూసారా రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను ఏమడుతున్నారంటే మా భవిష్యత్తు, మరి మా సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మేము నెక్స్ట్ కోర్స్ కానీ నెక్స్ట్ జాబ్కి కానీ ఎట్లా వెళ్ళాలని అడుగుతా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. పేద విద్యార్థులు వాళ్ళని చూస్తే చెప్పొచ్చు. మరి వీళ్ళ కోసమే ప్రభుత్వం వచ్చిందని చెప్పి వాళ్ళకే ఫీ పే చేయకపోతే వీళ్ళు ఎట్లయిపోయారంటే రెండింటి మధ్య నలిగిపోతున్నారు. ఇటు కాలేజీ యాజమాన్యం అటు ప్రభుత్వం మధ్యలో నలిగిపోతున్నారు. మాకు అటు సమాధానం చెప్పుకోలేరు, ఇటు సర్టిఫికెట్లు తెచ్చుకోలేరు అన్నట్టు అయిపోయింది. అమ్మ నీ పేరేంట్రా? నా పేరు శ్రీజ సార్. ఓకే, ఏం చేస్తారు? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? నువ్వేం చదువుతున్నావు? మా మమ్మీ బీడీ కార్మికురాలు. మా డాడీ డైలీ ఉపాధి పనికి వెళ్తారు. మా ఇంట్లో పరిస్థితులు చాలా అనుకూలంగా లేవు. అయినా ప్రైవేట్ కళాశాలలో మా పేరెంట్స్ నన్ను చదివిస్తున్నారు. ఎట్లాగో ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది కదా అని ఆశతోని అట్లా వస్తుందని చదివిస్తున్నారు సార్. ఎగ్జామ్స్ టైంలో ఫీ పే చేయాలి అంటే మాకు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నా కానీ చదువుకొని అమ్మాయి సర్టిఫికెట్స్తో నెక్స్ట్ ఇంకా పై చదువులు లేదా ఇంకా జాబ్స్కి వెళ్తానని మా డాడీ వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు డిగ్రీ నాది 26 బ్యాచ్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ సర్టిఫికెట్స్ కావాలి అంటే కాలేజ్లో మాకు ఇవ్వట్లేదు. ఫీ పే చేయలేదు కాబట్టి వాళ్ళు పెండింగ్ పెట్టినారు. మాకు సర్టిఫికెట్స్ ఇవ్వకపోతే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని
ఒకవేళ అంటే ఇప్పుడు ఇంట్లో ఏమంటున్నారు, ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు, కాలేజీ ఇవ్వట్లేదు సర్టిఫికేట్, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఇట్లా ఇబ్బంది ఉంది అంటే వాళ్ళు ఏమంటున్నారు, మామూలుగా ఎట్లా చేద్దాం అంటున్నారా, లేకపోతే గవర్నమెంట్ ఇస్తే బాగుండు అంటున్నారా? గవర్నమెంట్ ఇవ్వాలని మా పేరెంట్స్ కూడా అందరు అనుకుంటున్నారు. ఓకే, మేము ఒక్కరమే కాదు సార్, చాలా కళాశాలలు ఉన్నాయి, చాలా అందరు ఇబ్బంది పడతారు కదా. కరెక్ట్, రాష్ట్ర వ్యాప్త సమస్య ఇది, ఒక కామారెడ్డిది కాదు, ఒక మీది కాదు కదా. ఓకే అమ్మ, నీ పేరు చెప్పరా? నా పేరు నవీన. నవీన, ఏం చదువుకున్నావు నాన్న? బిఎస్సి ఫైనల్ ఇయర్ అయిపోయింది. అయిపోయిందా? ఓకే, ఏం చేస్తారు పేరెంట్స్, ఏం చేస్తారు? మమ్మీ బీడీ చేస్తుంది, నాన్న ఆటో డ్రైవర్. ఓకే, ఆటో డ్రైవర్. ఓకే, వెరీ గుడ్. ఆటో డ్రైవర్ కుమార్తె గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఓకే, చెప్పండి. ఈ 3 years నుండి మాకు కూడా స్కాలర్షిప్స్ రావట్లేదు. ఇప్పుడు నేను ఐసెట్ రాశాను, అందులో కూడా మంచి ర్యాంక్ వచ్చిందా? ర్యాంక్ వచ్చిందా? గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా వెళ్ళాలంటే ఇక్కడ సర్టిఫికేట్స్ కంపల్సరీగా కాలేజ్ నుంచి వాళ్ళు ఇవ్వరు, ఎలాగో ఇవ్వరు, ఫీ క్లియర్ లేదు కాబట్టి ఇవ్వరు. సో అంటే మీరు రిక్వెస్ట్ చేసిరా, అడిగినరా కనీసం, సార్ నాకు ఇట్లా ఐసెట్ రాసిన నాకు సీట్ వచ్చిందని చెప్పి, అంటే ఏమన్నారు కాలేజ్ వాళ్ళు? కాలేజ్ ఫీ అయితే క్లియర్ ఉండాలి కదా, కాలేజ్ రన్ అవ్వాలంటే మాకు కూడా అని వాళ్ళు అంటున్నారు. కానీ సార్ వాళ్ళకి మీకు మధ్యలో మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు అడిగిన ఎప్పుడన్నా? అడిగాము, అంటే ఏమంటారు వాళ్ళు? అది తప్పదు కదా, మాకు కూడా కావాలి కదా మనీ అని. ఏంది రేవంత్ రెడ్డి గారికి ఫోటోలు అంటే మీరు పాలాభిషేకం చేస్తారా ఏంది? లేదండి, పాలాభిషేకం చేయడం కోసం కాదు, ఇది మా అభ్యర్థన. ఇలా పేద విద్యార్థులు ఉన్నారు, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీలు చేసుకోనో, లేదంటే తల్లిదండ్రులు 1 ఎకరం భూమిలో పంటలు పండించుకోనో 10,000 జీతం కోసము చేసేటువంటి ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నత విద్యను చదివిదు. మరి చదివిన తర్వాత ఇలా ఫీజు బకాయిలు రాని కారణంగా ఈరోజు కాలేజీలేమో మాకేమో ఫీజులు రాలేవు, మరి మీ సర్టిఫికేట్లు ఇస్తే మా పరిస్థితి ఏంది? మరి మేము మూసుకునే పరిస్థితి వచ్చింది కాలేజీ. ఇలా జీతాలు ఇవ్వకపోతే లెక్చరర్లు వచ్చే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తున్నారని చెప్పేసి ఏమో కాలేజీల సమస్యలు చెప్తారు. ఈరోజు ప్రభుత్వం అడిగితే కేసీఆర్ చేసిన అప్పుతో నాకు సంబంధం లేదని చెప్పేమో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు మీరు అన్నగా ఎంతో మంది 1000 మంది విద్యార్థులకు ఒక అన్నగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు భరోసా ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి బాధలకు గురి చేస్తే మరి మేము ఊళ్ళకి చెప్పుకోవాలి. మీరు వస్తే మిమ్మల్ని గెలిపిస్తే, మీరు గెలిస్తే మా బాధలు పోతాయని మీకు ఓటేసి గెలిపించారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. మరి గెలిపించిన తర్వాత ఆ బాధలను మీరే రేవంత్ రెడ్డి గారు మీరు పట్టించుకోకపోతే మరి విద్యార్థులను ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఇలా కేసీఆర్ పెట్టిన ఇబ్బందులను తట్టుకోలేకనే ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ ఇలా కేసీఆర్ను ఓడించి ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు అందరూ కూడా ఐక్యంగా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 3 ఏళ్ళైంది. ఈరోజు ఎన్నో సందర్భాల్లో గతంలో మేము పోరాటం చేసి ఫీజు బకాయిల కోసం చేస్తే నిజంగా అనద్దు, కానీ అప్పుడు ఎంతో కొంత ఇచ్చిర్రు. కనీసం 6 నెలలకో ఏడాదికో ఒక 1 కోటి రూపాయలు ఉంటే 10 లక్షలు 20 లక్షలు ఇస్తే ఇప్పుడు దాదాపుగా 9 నెలలు అవుతుంది ప్రభుత్వం విడుదల చేసి. 9 నెలలు అయింది. కొంత శాతము స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఆర్థిక శాఖ మంత్రి కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపినప్పుడు ఏమన్నారంటే 3 నెలలకు ఒకసారి మీకు డబ్బులు వేస్తామన్నారు. మరి 9 నెలలు అయింది, మీరు డబ్బులు వేయట్లేదు. మరి విద్యా సంవత్సరం పూర్తవుతుంది, అయిపోయింది, వీళ్ళకి రిజల్ట్ కూడా వచ్చింది. మరి పిల్లలందరికీ సర్టిఫికేట్స్ కావాలి. మరి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి, మానవత దృక్పథంతో ఒకసారి ఆలోచించి పేద విద్యార్థుల యొక్క ఆలోచనతోని వాళ్ళు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలి. ఇక్కడ ఒక ప్రశ్న, ప్రభుత్వం ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు తీసుకురావాల్సిన ఒత్తిడి ప్రభుత్వం మీద అయితే విద్యార్థులను ఎందుకు గోసపెడుతున్నారు? మరి విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అంటే ఈ రోజు ఒకటే వీళ్ళకి ఇవ్వచ్చు కదా, వీళ్ళకి ఇచ్చి తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళు వసూలు చేసుకోవచ్చు కదా. ఇదే విషయం మీద మీరు అన్నట్టుగా ఇదే విషయం మీద తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కళాశాల యాజమాన్యాలు వెళ్తే హైకోర్టు ఏమని చెప్పిందంటే మీ డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోమని చెప్పింది. అది అందరికి కూడా తెలిసే. అంటే మీరు ఇవ్వరు, పేదవాళ్ళు విద్యార్థులు కట్టుకునే పరిస్థితి లేదు, మరి విద్యార్థులను ఏం చేయాలనుకుంటున్నారు? కోర్టుకు వెళ్తే ఏమంటున్నారు? డబ్బులు కట్టి మీ సర్టిఫికెట్లు తీసుకెళ్ళండి, ఒకవేళ డబ్బులు వస్తే ఆ కాలేజీలో మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తాయని అంటున్నారు. మరి ఇప్పుడు కట్టడానికి పరిస్థితి లేదనే ఫ్రీ ఎడ్యుకేషన్ లో వచ్చారు వీళ్ళంతా. అసలు ఇది ప్రభుత్వ పథకమా? ఒకనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టింది తనంతలతనే, అంటే విద్యార్థులు ఎవరో పోయి అడగలేరు మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది, అందరి కష్టాలు చూసి ఆయనే మొదలుపెట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లల భవిష్యత్తు కోసం అని పెట్టిన తర్వాత ప్రభుత్వమే ముందుకొచ్చి పథకాన్ని పెట్టి ఇవాళ ఇవ్వకపోతే మళ్ళీ విద్యార్థులు కట్టమని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అని? ఇది సమంజసం కాదు. 2024 తర్వాత మీరు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఎన్ని పెండింగ్ బిల్లులు చెల్లించారు?
అవన్నీ ఇచ్చారు కదా. మరి విద్యార్థుల ఫీజు బకాయిలు ఎందుకు ఇస్తలేరు? కాలేజీ యాజమాన్యాల మీద కోపం ఉంటే విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగడం? ఎగ్జాక్ట్ గా ఏం నష్టం జరుగుతుంది అంటే ఇప్పుడు విద్యార్థులకు ఒకవేళ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే వీళ్ళకి ఇమీడియట్ గా ఉండే ఇబ్బందులు ఏంటి అంటే, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలైన సెట్స్ వేసింది. ఇలా కామన్ పీజీ సెట్ వేసిరు, ఇలా లా సెట్ అయిపోయింది, ఈ రోజు ఎడ్ సెట్ అయిపోయింది, ఐ సెట్ అయిపోయింది. ఇవన్నిటి ఫలితాలు వచ్చినాయి. వీళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళాలి, అలా సర్టిఫికెట్లు కావాలి. మరి సర్టిఫికేట్ ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఏదైనా ప్రైవేట్ లో అయినా ఏదైనా జాబ్ చేసుకోవాలి. చదువుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. మరి జాబ్ చేసుకోవాలంటే అయితే మనకు ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అడుగుతారు కదా. మరి కాలేజ్ వాళ్ళేమో బాకీ ఉంది రాలేదంటారు, మీరేమో కేసీఆర్ దాంతో నాకు సంబంధం లేదంటున్నారు. మరి మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని చెల్లించారు? మరి సరే కేసీఆర్ ప్రభుత్వం నాకు సంబంధం లేదన్నారు కదా. మరి 2024 మీరు అధికారంలోకి వచ్చినారు, 24, 25 ఇప్పుడు అంతా ఇక్కడ ఉన్న వాళ్ళు బీసీ విద్యార్థులు ఉన్నారు. మీరు ఒక్కసారి వాళ్ళని అడగండి. 24, 25 బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు పూర్తిగా రాలే. 25, 26 అయిపోయింది విద్యా సంవత్సరం, రాలే. ఇది 26, 27లో ఉన్నాం. మరి దీనికి సంబంధించి కూడా ఇంకా నిధులు రాలేవు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఒక మానవతా దృక్పథంతో మేము కూడా ఏం చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ప్రజాపాలన అన్నారుగా, ఈ పేద విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ పేద పిల్లల సమస్యలను అర్థం చేసుకొని వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పూర్తి ఫీజు బకాయిలను విడుదల చేయాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటివి ఇచ్చేవి కూడా మీదే బాధ్యత. ఎందుకంటే ఆ రోజు ఆ ప్రభుత్వము వైఫల్యం చెందిందని చెప్పి మీకు విద్యార్థులు నిరుద్యోగులు మద్దతు ఇచ్చారు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. లేకపోతే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే విద్యార్థుల ఆగ్రహం, నిరుద్యోగుల ఆగ్రహము ఏ రకంగా అయితే గురి అయ్యారో ఈ ప్రభుత్వం కూడా అవుతుంది. అలాంటి పరిస్థితి కూడా తీసుకొచ్చుకోవద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి సార్ గారు మాకు స్కాలర్షిప్ని రిలీజ్ చేయాలని అందరం కోరుతున్నాము.